హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అర్హతతో విద్యాశాఖ సిబిఎస్ఈ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మీకు ₹1,00,000 జీతంతో అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. శాలరీ కూడా మంచిగా ఉంటుంది. సొంత రాష్ట్రంలో కూడా జాబ్ ఉంటుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే cbsc.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మెయిన్ వెబ్సైట్ అని క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే లేటెస్ట్ అన్నారు కదా, లేటెస్ట్ ఎట్ సిబిఎస్ఈ. సో ఇక్కడ మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటో చూద్దాము. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు గ్రూప్ ఏబిసి అన్నారు కదా, ఇదే అనమాట మనకు కావాల్సింది. ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్కి సైన్ ఇన్ అని ఇచ్చారు. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ మనకు నోటిఫికేషన్ కావాలి అంటే డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. మీరు అప్లై చేయాలి అంటే కనుక రిజిస్టర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇచ్చారు రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్, తర్వాత ఫీ పేమెంట్. ఈ విధంగా స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఇచ్చారు కదా. సో ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకొని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. క్లియర్గా చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా. సిబిఎస్ఈ అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. అంటే మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏంటంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్లో వాళ్ళకి వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారనమాట. అంటే అసిస్టెంట్ సెక్రటరీ నుండి జూనియర్ అకౌంటెంట్ ఇలా ఈ విధంగా అన్ని పోస్టులకి ఇస్తున్నారు. అండ్ మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు టోటల్ కూడా చూడండి. గ్రూప్ ఏకి వచ్చేసి ఇవన్నీ టోటల్ అనమాట. గ్రూప్ బికి ఇవి, గ్రూప్ సికి ఇవి, ఈ విధంగా చూసుకోవాలండి. సొంత రాష్ట్రంలో కూడా ఇస్తున్నారనమాట పోస్టులు. చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫ్రమ్ 12th March అండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఎప్పటి వరకు అంటే April 11th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని. దీనికి క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి అంటే క్లియర్గా చూద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ సెక్రటరీ అండి. ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట. అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ, దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. బీఎడ్ తర్వాత ఎంఈడ్ ఉంటుంది కదా, ఎంఈడ్ ఆర్ ఎంఫిల్ చేసిన వాళ్ళు లేదంటే ఈక్వలెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ పోస్ట్ స్కిల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. దీనికి 30 years ఉండాలన్నమాట. అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసేసి బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎంబీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్కి వచ్చి బీఈ బీటెక్ చేసి ఉండాలి, 32 years ఉండాలండి. జూనియర్ ట్రాన్స్లేట్ ఆఫీసర్కి వచ్చి మళ్ళీ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. సో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మాస్టర్ చేసి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ 30 years వరకు ఉంది. నేను మాత్రం ఇవి కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట, ఫస్ట్ది అండ్ ఈ రెండు. అకౌంటెంట్ పోస్ట్కి ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అది కూడా ఏ స్ట్రీమ్లో ఉండాలి అంటే ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్, కాస్ట్ అకౌంటింగ్, వీటిలో ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ ఈ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ కూడా రావాలండి. ఇంగ్లీష్ అయితే కనుక 35 words per minute రావాలి. హిందీ అయితే 30 words per minute మీరు కంప్యూటర్లో చేసేటట్టు ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ 30 years ఉండాలన్నమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్, ఇది గ్రూప్ సి కిందకి వస్తుందండి రెండు కూడా. దీనికి 12th class ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నారు. సో 12th class ఉంటే చాలు. అండ్ మీకు విత్ అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, కామర్సు, ఆంటర్ప్రెన్యూర్షిప్, ఫినాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్, ఇవైతే మీకు సబ్జెక్ట్స్ అనేవి కవర్ అయ్యి ఉండాలన్నమాట వీటిలో. దాంతోపాటు మీకు టైపింగ్ అనేది రావాలి. అది కూడా ఇంగ్లీష్ అయితే 35 words per minute రావాలి. హిందీ అయితే 30 words per minute రావాలన్నమాట. ఈ విధంగా ఇది 12th class ప్లస్ మీకు టైపింగ్ ఉన్న వాళ్ళు
ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్కి. మీకు 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేయొచ్చు జనరల్ వాళ్ళు. మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు 5 ఇయర్స్ ఎక్స్ట్రా, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10, 13 అంటే మీకు ఉన్న డిజబిలిటీని బట్టి ఇస్తున్నారనమాట. సో ఇది మీరు చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ రెగ్యులర్ సిబిఎస్ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫీజు ఉండదండి. మనం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ బి క్యాడర్స్కి అయితే 800 రూపీస్ పే చేయాలి. గ్రూప్ ఏకి అప్లై చేస్తే కనుక 1500 పే చేయాల్సి ఉంటుంది. మీకు అసిస్టెంట్ సెక్రటరీ ఫస్ట్ పోస్ట్ ఉంది కదా, దానిలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటాయి. టైర్ 1 ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట, మల్టిపుల్ చాయిస్. టైర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైర్ 1లో మళ్ళీ మీకు ఎన్ని పార్ట్స్ ఇస్తున్నారంటే 6 పార్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా టాపిక్స్ మీరు చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అంటున్నారు. టోటల్ మార్క్స్ 300 అంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. డ్యూరేషన్ 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఈ టైర్ 1లో త్రూ అయిన వాళ్ళకి టైర్ 2 కండక్ట్ చేస్తారు. ఇది కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఈ పార్ట్ 4లో కూడా ప్రతిదానికి టాపిక్స్ ఇస్తున్నారు. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట మీరు. ఇది 320 మార్క్స్కి ఉంటుందండి. 3 hours ఉంటుంది ఎగ్జామ్. సో టైర్ 1 అండ్ టైర్ 2 అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ చేస్తారండి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట మీ పెర్ఫార్మెన్స్ని బట్టి. మనం మెయిన్ ఫోకస్ చేసేది వీటి మీద అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అండి. అకౌంటెంట్కి ఏమో సేమ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఓఎంఆర్ బేస్డే ఉంటుంది. ఈ విధంగా 4 parts ఇస్తున్నారు. ప్రతిదానికి కూడా మీకు టాపిక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్స్ 150 ఉంటాయి, మార్క్స్ 300 అంటే ప్రతి క్వశ్చన్కి 2 marks అనమాట. 2.5 hours టైం ఇస్తారు. అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్కి కూడా సేమ్ అండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. 4 parts ఉంటాయి. ఇవి కూడా ప్రతిదానికి కూడా టాపిక్కి అన్ని టాపిక్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూసుకొని ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 ఉంటాయి. 240 మార్క్స్ అనమాట. అంటే ప్రతి క్వశ్చన్కి 2 marks. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వీటికి 2 పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇలా చూసుకోండి మీరు. ఆ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారండి. దానిలో మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏముందంటే విజయవాడ ఉంది, హైదరాబాద్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మనం వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, చూసుకోవచ్చు. మనకి పే స్కేల్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్ట్ ఉంది కదా, అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఉంది కదా, పే లెవెల్ 10 ప్రకారం మీకు 1 lakh వరకు అయితే శాలరీ వస్తుంది. అదేవిధంగా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మనకి పే లెవెల్ 4 ప్రకారం 36,000 వరకు వస్తుంది. గ్రూప్ బికి సంబంధించి మీకు పే లెవెల్ 50 వరకు కూడా వస్తుందన్నమాట శాలరీ పర్ మంత్. ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు డిగ్రీ అర్హతతో ₹1,00,000 వరకు శాలరీ అనేది చాలా అరుదుగా వస్తాయి. జాబ్స్ గవర్నమెంట్వి అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.